తెలుగు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశంలోని ప్రజలకు అనేక రకాల సూచనలు చేశారు. ఆ సూచనలపై మాట్లాడేందుకు సీనియర్ సిటిజన్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడతాము. సార్ చెప్పండి, తెలంగాణలో జరిగిన బహిరంగ సభలో నరేంద్ర మోడీ గారు కొన్ని సూచనలు ఇచ్చారు. దాన్ని మీరు ఏ విధంగా చేసుకుంటారు సార్? నా పేరు చెన్నారెడ్డి, రిటైర్డ్ టీచర్ను. మన దేశము చాలా అభివృద్ధి చెందిందని మనం అనుకుంటూ వచ్చాం, కానీ వాళ్ళు చెప్పినంత అభివృద్ధి చెందలేదు. కాబట్టి ఇప్పుడు పరిస్థితుల్లో ఈ యుద్ధం వల్ల ఆయిల్ అనేది మనకు రావడము చాలా కష్టమైపోయింది. పైన ఆయిల్ రేట్లు విపరీతంగా పెంచారు. కాబట్టి ఈ ఆయిల్ మన దేశంలో 10% ఆయిల్ కూడా మన వాహనాలకు తగినంతగా మనకు లేదు. గ్యాస్ కానీ ఆయిల్ కానీ మొత్తం మనము ఇతర దేశాల నుంచి తీసుకోవాల్సి వచ్చినటువంటి అవసరం మనకు పూర్తిగా ఉంది. ఇది మొదటి నుంచి ఉంది, ఇప్పుడు ఉంది. ఫ్యూచర్లో ఏమైనా మార్పు చేస్తే తప్పక, లేకపోతే ఇదే పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి మనం వాళ్ళకు ఆయిల్ తీసుకోవాలంటే మన రూపాయలను వాళ్ళు ఇండియా దాటిన తర్వాత ఈ రూపాయిని తీసుకునేదానికి, ముడ్డి తుడుచుకునేదానికి కూడా పనికిరాదు. వాళ్ళకు కావాల్సింది ఆయిల్ కావాలంటే డాలర్లన్నా ఇవ్వాలా, లేదు బంగారు దిశపై ఇస్తే వాళ్ళు మనకు ఆయిల్ ఇస్తారు. ప్రత్యామ్నాయం అనే దీనికి మార్గమే లేదు. కాబట్టి డాలర్లు మనకు ఇతర దేశాల నుంచి డాలర్లు, ఇతర దేశమైనటువంటి సంపద మన దేశానికి కంటిన్యూగా వస్తూ ఉంది. అందులో సందేహమే లేదు. ఇప్పటి వరకు ఆ సంపద మీదనే ఆధారపడి భారతదేశం అంతా కూడా ఏడేదో పెరిగిపోయినదని ఆ సంపదతోనే మనం ఇంతవరకు కాలం గడుపుకున్నాము. ఇప్పుడు ఆ సంపద పూర్తిగా తగ్గినది. ఐటీ రంగం పూర్తిగా ఇబ్బంది పడిపోయింది. ఉద్యోగాలు పోతుండయి. అక్కడి నుంచి ఇక్కడికి రావాల్సినటువంటి డాలర్లు కానీ, ముస్లిం కంట్రీస్ నుంచి రావాల్సినటువంటి ఇతర దేశాల నుంచి మనకు రావాల్సిన కరెన్సీ పూర్తిగా తగ్గిపోయినది. ఉన్నట్టు ఉండి బ్యారెల్ రేటు బాగా పెంచారు. ఆ పెంచిన రేటు ప్రకారము మనం ఇప్పుడు ప్రజలు చాలా ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంది. ప్రత్యామ్నాయం మనం ఇంతవరకు ఎదుర్కోలేదు. ఖచ్చితంగా ఎదుర్కొంటేనే తప్పక ఇప్పుడు పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆయిలు, గ్యాసు తప్పనిసరిగా పెరుగుతుంది. ఇది ద్రవ్యోల్బణం జరుగుతుంది. ద్రవ్యోల్బణం వలన సామాన్య మానవుడు జీవించేదానికి కష్టమవుతుంది. పెద్ద పెద్ద ఆదాయాలు ఉండేవాళ్లకు మినహాయిస్తే మామూలుగా బొటా ఆదాయాలు ఉండేవాళ్ళకు కూడా పరిస్థితి, జీవన ప్రమాణం తగ్గేదానికి అవకాశం ఉంది. సార్, అత్యంత శక్తివంతమైన దేశము అమెరికా. అలాంటి అమెరికా దేశంతో చాలా సన్నిహితంగా ఉన్న మన భారతదేశ ప్రధానమంత్రి గారు ఈ దూరదృష్టి చేసుకోలేకపోయారా? అంటే ఇలాంటి క్రైసిస్, అంటే ఫినాన్షియల్ క్రైసిస్ రాబోతుంది, ఇలాంటి పరిస్థితి దేశం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళబోతుందని చెప్పి ఊహించుకోలేకపోయారా? ఇప్పుడు సడన్గా ఈ ప్రకటన చేశారు. అంటే ప్రత్యామ్నాయంగా ఎలాంటిది ప్రజలకు చూపించకుండా ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు. దీన్ని ఏ విధంగా చూస్తారు సార్ మీరు? యావత్ ప్రపంచంలో అత్యధికమైన ధనిక దేశం అమెరికాని. ఇయాల్టికైనా, రేపటికైనా, ఎప్పటికైనా అది ఏ ప్రపంచ దేశంలో ఈ దేశాన్ని 260-70 దేశాల్లో కూడా విచారించినా అమెరికానే ఆర్థికంగా బలమైన దేశము, సంపన్న దేశము. అది ఏదో ఇరాను అట్లా 1-2 రోజుల్లో వాళ్ళు మనకు లొంగిపోయి మనకు సలామని మన కాళ్ళబేరానికి వస్తారని ఊహించలేదు. అనుకున్న దానికన్నా ఇరాను శక్తివంతమైన దేశంగా, ప్రపంచంలో మంచి శక్తివంత దేశంగా ఎదిగింది. అది అందరికి కూడా ఆదర్శము. వాళ్ళు నాశనం అయిపోవడం అనేది మనం కోరుకోవడం మంచిది కాదు. వాళ్ళని తక్కువ అంచనా వేసినారు. ప్రపంచ దేశాలే తక్కువ అంచనా వేసాయి. దాన్ని ఇన్ని రోజులు ఉంటుందని మోడీ కాదు. సార్, ఇప్పుడు యుద్ధము, ఇరాన్తో ఇప్పుడు జరుగుతున్న యుద్ధం కానీ, ఇజ్రాయిల్ అమెరికా చేస్తున్న యుద్ధము గత 2 నెలల నుంచి ప్రారంభమైంది. అయితే మనకు కొద్ది సంవత్సరాలుగా జీడిపి గ్రోత్ కానీ, ఇప్పుడు మనకు డాలర్ రేట్ కానీ చాలా దీనస్థితిలో వెళ్ళిపోతున్నాయి. దీన్ని మీరు ఏమంటారు సార్? జీడిపి గ్రోత్ ప్రధానమైన సమస్య ఒక లోపం ఇక్కడ జరిగింది. మనం ఇవ్వాల్సి ఉన్నటువంటిది ఏదైనా ఒకటి రాయితీ ఇస్తున్నాము అంటే దాని వెనక అభివృద్ధి చెందాలనే దృష్టితోనే రాయితీ ఇవ్వాలి. కానీ కూర్చొని తినేదానికి రాయితీ ఇచ్చిన దానివల్ల ఇంతకన్నా ఇబ్బందికరమైంది ఏది కాదు. ఎప్పుడైనా రాయితీ ఇవ్వాలంటే నువ్వు రాయితీ ఇచ్చావంటే ఆ రాయితీ పొంది
దానికన్నా 5 అంతలు అభివృద్ధి చెంది అది సమాజ శ్రేయస్సు కొరకు ఆ సంపదను పంపించే విధానంలో ఉండాలి. కానీ వీళ్ళు ఇవ్వడంలో కూడా రాయితీలు ఇవ్వడంలో కూడా చాలా పొరపాటు జరిగింది. ధరలు చూస్తే ఆకాశానికి పెరిగిపోయినాయి. దానికి కారణము అక్కడెక్కడో యుద్ధం జరిగింది. ఆ యుద్ధం వల్ల మనం అంత ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి దాన్ని మనం అందరం భరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్తున్నారు. కానీ ఇక్కడ యుద్ధం లేనప్పుడు కూడా ధరలు ఏమైనా తగ్గాయా మనం గమనించాల్సిన విషయం. కేవలం మిడిల్ క్లాస్ ప్రజలకు మాత్రమే ఈ సలహాలు సూచనలు. భారతదేశంలో 22 లక్షల కోట్ల రూపాయలు పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలందరికీ తోసేశారు సబ్సిడీస్ రూపంలో. పన్నులు ఎగవేసినటువంటి వాటిని రద్దు చేసేస్తారు. కానీ ఒక సామాన్య మధ్యతరగతి ప్రజలు మాత్రం ఉన్నటువంటి ప్రజల్ని ఏదో ఇంటి పన్నో కుళాయి పన్నో లేకపోతే ఏదైనా ట్యాక్సో కట్టకపోతే ఇంటి మీదకి వచ్చి గందరగోళం చేసి వాడి దగ్గర డబ్బులు వసూలు చేసేటువంటి పరిస్థితి భారతదేశంలో ఉంది. చట్టాలు చూపించడానికే కానీ ఉపయోగపడేటువంటి పరిస్థితి లేదు. ప్రజల యొక్క ఆలోచనల్ని ప్రజల యొక్క మెదడుని వాళ్ళు ఒక డైరెక్షన్లోకి తీసుకొని పోతారు. ఆ డైరెక్షన్స్లోనే ప్రజలు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే మీడియా మేనేజ్మెంటు, పవర్ మేనేజ్మెంటు, మజల్ మేనేజ్మెంటు, ఈ అనేక రకాలైన మేనేజ్మెంట్స్ ద్వారా ప్రజల యొక్క ఆలోచన ధోరణిని మార్చేస్తారు. కాబట్టి భారతదేశంలో సహోదరులుగా మెలుగుతున్నటువంటి కులాలు మతాల మధ్య చిచ్చుపెట్టి అన్ని పార్టీలు కూడా పబ్బం గడుపుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు. కాబట్టి ఇలాంటి పబ్బం గడుపుకునేటువంటి ఇలాంటి కులాలు మతాలు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి పొలిటీషియన్స్ని ఎప్పుడైతే ఎలిమినేట్ చేస్తారో అప్పుడే ఈ మోడీ గారు చెప్పినటువంటి ఈ సలహాలు సూచనలు భారతదేశానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఇది కేవలం అంటే కేవలం కంటి తుడుపు చర్య మాత్రమే. కానీ మిగతా దీన్ని మనం పెద్దగా దీనివల్ల ప్రభావం ప్రజల మీద దేశం మీద ఉంటుందని నేను భావించలేకపోతున్నాను. ఇది కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంటు. కారణం ఏంటంటే సమస్యల నుంచి తప్పించుకోవడం కోసం, కేవలం సమస్యల నుంచి తప్పించుకోవడం కోసం ఈ సమస్యలు మీకై మీరే సృష్టించుకున్నారు లేదా ఇతర దేశాలు సృష్టించినాయి. మేము సచ్యులమే, ఈ సమస్యలు మా వల్ల సృష్టింపబడలేదు. కాబట్టి దీని పరిష్కారం కూడా మీరే అనుభవించాలా, ఈ పరిష్కారం కూడా మీరే చూపించాలా, ఈ పరిష్కారానికి మార్గం కూడా మీ దగ్గరే ఉంది. అంటే అన్నీ మనమే చేయాలా, అన్ని బాధలు మనమే పడాలా, మాదేం లేదు కానీ మేము మాత్రం మీ పైన కూర్చొని పెత్తనాలు చేస్తాం. ఇది నా అభిప్రాయం. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన సలహాలు సూచనలు అది కేవలము ధనవంతులకి రాజకీయ నాయకులకి వర్తిస్తాయి. కానీ సామాన్య ప్రజలకు మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే లో క్లాస్లో ఉండే ప్రజలకు భారతదేశము సంక్షోభంలో ఉన్నట్టు ఇది కేవలము వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి ప్రకటనలు ప్రధానమంత్రి చేశారంటూ చాలామంది సిటిజన్లు అయితే తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కొంతమంది రాజకీయ నాయకులు చేసిన కుట్రగా కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. మొత్తం మీద చూసుకుంటే మొన్నటి రోజున భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన ప్రకటనను చాలామంది అయితే భారతదేశంలో ఉన్న సిటిజన్లు చాలామంది వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది స్పష్టంగా. కెమెరా పర్సన్ మంజుతో భాష, టైమ్9 తెలుగు డిజిటల్ నెట్వర్క్. మీరు చూస్తున్నది టైమ్9 తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.